అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూలై నెల డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. అలాగే ఈ యొక్క పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే తెలంగాణలో మరో పథకం అనేది అది అమలు కాబోతుంది. ఈ యొక్క పెన్షన్దారుల కంటే ముందే మనకి ఒక మహిళలకు కానివ్వచ్చు, అక్క చెల్లెలందరికీ కూడా చూసుకున్నట్టయితే మనకు నెలకు 2500 రూపాయలు అయితే అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో మీరు ఈ యొక్క ఎదురు చూస్తున్న స్కీమ్ అన్నమాట, మహాలక్ష్మి స్కీమ్. ఇప్పుడు ఎలాగో మన ఆధార్ కార్డు కానివ్వచ్చు, బస్సులలో కానివ్వచ్చు ఫ్రీగా ఇప్పుడు ఈ యొక్క ఆర్టీసీ అనేది అయితే కల్పించిందనమాట. తెలంగాణలో 6 గ్యారెంటీల్లో ఇచ్చిన పథకం అది ఏంటంటే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా ఈ యొక్క పెంపు జరుగుతున్నట్లు మనకి ఒక మహాలక్ష్మి స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే తెలంగాణలో మహిళలందరికీ కూడా తప్పకుండా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వచ్చు, అలాగే నిరుపేదలకు కానివ్వచ్చు, అందరికీ కూడా చూసుకున్నట్టయితే 2500 రూపాయలు అనేవి అయితే ఖాతాలో నెలకైతే అకౌంట్లో పడతాయి అన్నమాట. సో ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క మళ్ళీ వచ్చే నెల అంటే ఆగస్టు 15 అయితే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ప్రారంభిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఈ యొక్క స్కీమ్ అనేది అయితే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే పెంచుతున్నట్లు మనకైతే మార్గదర్శకాలు అనేవి కూడా చూసుకున్నట్టయితే ముందుగా అయితే దివ్యాంగులకు కానివ్వచ్చు, వికలాంగులకు కానివ్వచ్చు, వీరికైతే పెంపు చేస్తారన్నమాట. సో మార్గదర్శకాలకు సంబంధించి కూడా రిలీజ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఏవైతే మనకు జూలై నెల డబ్బులు ఉన్నాయో ఈ నెల 30 తారీఖు నుండి 1 తారీఖులోగా మీకు అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకున్నట్లయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మార్గదర్శకాలకు సంబంధించి కూడా ఈ యొక్క పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే మనకి ఒక 2 నెలల్లో వచ్చేసి అయితే మార్గదర్శకాలు అనేవి కూడా విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఈ యొక్క స్కీమ్ తర్వాత చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణలో ఈ యొక్క వికలాంగులకు వచ్చేసి కూడా మనకు త్వరలోనైతే పెంపు చేస్తున్నట్లు ఈ యొక్క మార్గదర్శకాలకు సంబంధించి కూడా మనకు త్వరలోనైతే వినబడుతున్నాయి అన్నమాట. అప్డేట్స్ కూడా రావడం అయితే జరుగుతున్నాయి. ఏంటి అంటే ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా మహిళలకి ఒక స్కీమ్ తర్వాతనైతే చూసుకున్నట్టయితే ఇక ముఖ్యంగా ఒక ఏకైక ఎదురు చూస్తున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అనేవి పెంచుతున్నట్లయితే సమాచారం అయితే మనకి ఇప్పటికే కేబినెట్లో కానివ్వచ్చు, దీనిపై కూడా మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కానివ్వచ్చు, ఇది ఒక పెద్ద శుభవార్త అన్నమాట. రక్షాబంధన్ కానుకగా చూసుకున్నట్టయితే మనకి ఒక ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి కూడా ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ తర్వాతనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క స్కీమ్ అనేది ఆమలు కాబోతుంది అన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. అలాగే ఇక్కడైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే కనబడుతుంది కదా, ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా. సో జై హింద్ అన్నమాట. మళ్ళీ కలుసుకుందాం. వందే మాతరం.